హాయ్ అండి, ఛానల్లోకి స్వాగతం. ధనస్సు రాశి వారికి జూన్ 9 సోమవారం రోజున ఒక ఫోన్ కాల్ వల్ల మీకు జరగబోయేది తెలిస్తే గుండె జల్లుమంటుంది. ఒక పెద్ద వార్త మీరు వినబోతున్నారు. అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యనైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును. వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు. వీరి యొక్క సెల్ నెంబర్ 6303087995. నమ్మకంతో కాల్ చేయండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కార మార్గం చూపబడును. నమ్మకంతో కాల్ చేయండి. ఇక ధనుస్సు రాశి వారికి సోమవారం రోజు అయితే ఒక ఫోన్ కాల్ వల్ల మీకు కొన్ని ఇబ్బందులు రాబోతున్నాయి. చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఈ ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారందరూ ధనుస్సు రాశిగా పరిగణిస్తారు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. ఈ ధనుస్సు రాశి వారికి జూన్ 9 రోజున మాత్రం జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. బుధుడు గురువు కలయిక వల్ల మీకైతే అన్ని మంచి ఫలితాలను పొందబోతున్నారు. మీరు ఏ పని తలపెట్టినా ఖచ్చితంగా మంచి ఫలితాలనే పొందుతారు. గురువు ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాడు. వివాహ ప్రయత్నాలు చేసిన, ఉద్యోగ ప్రయత్నాలు చేసిన బాగా కలిసి వస్తాయి. ముందుగా ధనుస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలను వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఎదుటి వారిని ఆకర్షించేలా వీరు ఉంటారు. అందం పట్ల చాలా శ్రద్ధను కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు 10 మందికి సహాయం చేసి వారి యొక్క మెప్పును వీరు పొందుతారు. ఎదుటి వారికి సహాయం చేసే విషయంలో వీరైతే ముందుంటారు. ఈ రాశి వారు పెద్దల పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉంటారు. ఈ రాశి వారు ప్రతి దాంట్లో నాదే పై చేయి కావాలి అనే ఉద్దేశంతో వీరు ఉంటారు. ఎంత కష్టమైన పని అయినా సరే చాలా ఇష్టంగా చేస్తారు. ఆ పని పూర్తయ్యే వరకు మాత్రం వీళ్ళు నిద్రపోరు అని మనం చెప్పుకోవచ్చు. ఈ ధనుస్సు రాశి వారు కోపం చాలా అధికంగా ఉంటుంది. అలాగే ఎంత తొందరగా కోపం వస్తుందో అంత తొందరగా వీరు శాంతిస్తారు. ఈ రాశి వారికి మాత్రం చాలా మంచి వ్యక్తిత్వాన్ని వీరు కలిగి ఉంటారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను కూడా వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులు అధిక తెలివితేటలతో, వారికి ఉన్న శక్తి సామర్థ్యంతో జీవితంలో ఎదగటానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకునే విషయంలో వీరైతే ముందుంటారు అని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి మాత్రం ఈ టైం చాలా బాగా కలిసి రాబోతుంది అని మనం చెప్పుకోవచ్చు. గోచారం ప్రకారం మనం చూసుకున్నట్లు అయితే వీరికి గ్రహాలు గోచారం చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. ఏ పని తలపెట్టినా విజయం మీదే అన్నట్టు ఉండబోతుంది. ఈ టైంలోనైతే మీరు జాక్పాట్ కొట్టబోతున్నారని చెప్పుకోవచ్చు. అదృష్ట ద్వారాలు కూడా మీకు తెరుచుకుంటాయి. గతంతో మనం పోల్చుకుంటే ఈ టైం అయితే మీకు చాలా బాగా కలిసి రాబోతుంది. బుధుడు గురువు కలయిక వల్ల మీకు అన్ని ఫలితాలు, మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి అని మనం చెప్పుకోవచ్చు. మీరు నమ్మినా నమ్మకపోయినా మీకైతే గుడ్ టైం స్టార్ట్ అయింది. ఈ టైంలో మీరు ఏ పని తలపెట్టినా విజయాలనే సాధిస్తారు. ఈ టైంలోనైతే ఈ రాశి వ్యక్తులకు
బుధుడు గురువు కలయిక వల్ల వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ఈ టైం చాలా బాగా కలిసి వస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. గురువు అనుకూలంగా ఉండటం వల్ల వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఎవరైతే ఎప్పటినుంచో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికైతే ఈ టైం చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి. కొత్త బిజినెస్ పార్ట్నర్షిప్లో బాగా కలిసి రాబోతున్నాయి. బాగా లాభాలను పొందుతారు. ఈ టైంలోనైతే డబ్బు మీ చేతిలో నిలవబోతుంది. డబ్బు విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగులకు సహోద్యోగుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఈ టైంలోనైతే ఆర్థికంగా లాభాలు వస్తాయి. అయితే ఈ టైంలో లోన్ పర్మిషన్లు కూడా మీకు రాబోతున్నాయి. ఈ రాశి వ్యక్తులు ఈ టైంలో ఇల్లు లేదా వాహనం కొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి నూతన ప్రారంభాలు కూడా బాగా కలిసి వస్తాయి అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి జాతకులకు మాత్రం సోమవారం రోజున ఒక ఫోన్ కాల్ అయితే రాబోతుంది. అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ మీకు అయితే ఈ టైంలో ఒక ఫోన్ కాల్ రాబోతుంది. అది ఎందుకంటే ఈ ఫోన్ కాల్ వల్ల మీకైతే కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇటువంటి ఒక ఫోన్ కాల్ వల్ల మీకైతే చాలా నష్టం అనేది రాబోతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ టైంలో ఒక ఫోన్ కాల్ అయితే మీకు రాబోతుంది. మిమ్మల్ని డబ్బులు కట్టమని అనడం, అలాగే బెట్టింగ్ యాప్స్ చేయమని చెప్పడం లాంటివి ఫోన్ ద్వారా మిమ్మల్ని అడగబోతున్నారు. అయితే ఇలాంటివి అస్సలు చేయకండి. మీరైతే చాలా నష్టపోతారు. ఇటువంటి ఫోన్ల ద్వారా చాలా నష్టాలు అయితే జరుగుతున్నాయి. ఇటువంటి విషయంలో మీరైతే చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ రాశి వ్యక్తులకు అయితే మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే ఈరోజు మీకు లభించబోతుంది. ఆర్థికంగా మీ యొక్క సమస్యలు అన్నీ తీరిపోతాయి. అయితే ఈ రాశి వారు నిత్యం శివారాధన చేసుకోవడం చాలా చాలా మంచిది. అలాగే మీకు వీలు కాకపోతే సోమవారం రోజైనా శివునికి అభిషేకం చేయించుకోండి. అలాగే ఈ రాశి వారికి మాత్రం ఈ టైం చాలా బాగా కలిసి వస్తుంది. అదృష్టం అనేది పట్టబోతుంది అని చెప్పుకోవచ్చు. మీరు ఏ వ్యాపారంలో ఉన్న వారికైనా మంచి లాభాలు రాబోతున్నాయి. వృత్తి వ్యాపారంలో బాగా రాణించబోతున్నారు. ఈ టైంలోనైతే డబ్బులు మీ చేతికి అందబోతున్నాయి. మీ చేతిలో నిలవబోతున్నాయి. అయితే వృధా ఖర్చులు అస్సలు పెట్టుకోకండి. ఈ టైంలో లోన్ పర్మిషన్లు కూడా మీకు రాబోతున్నాయి. ఈ టైంలోనైతే వీరి యొక్క పెద్ద కోరిక ఎప్పటి నుంచో సొంత ఇంటి కల, వీరి సొంత ఇంటి కల కూడా నెరవేరే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. మీకైతే అదృష్టం అనేది పట్టబోతుంది. మీరు పట్టిందల్లా బంగారమే అన్నట్టు మీ తలరాత మారబోతుంది. మీకు అన్ని శుభ ఫలితాలనే మీరు ఖచ్చితంగా పొందబోతున్నారు. అయితే ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి.